హాయ్ ఫ్రెండ్స్, మనం మోడల్ నెంబర్ 4లో ఉన్నాము. నేను 3 మార్క్స్ క్వశ్చన్లు ఈ మోడల్ నెంబర్ 4లో ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 50 క్వశ్చన్స్ మోడల్ నెంబర్ 4లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఓన్లీ 50 క్వశ్చన్స్. ఈ 50 క్వశ్చన్స్ మాత్రమే మీరు ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ 6 మార్క్స్ 3 into 2 3 మార్క్స్ క్వశ్చన్లు 3 వస్తాయి. ఓకేనా? 3 3s 9 మార్క్స్ వస్తాయి. ఈ ఒక్క మోడల్లో మీకు ఫైనల్ ఎగ్జామ్లో 9 మార్క్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ in your paper, any paper, C20 or C16 or C14 or 4, ఏ పేపర్ అయినా మీకు 9 మార్క్స్ క్వశ్చన్ అంటే 3 షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. ఆ షార్ట్ క్వశ్చన్లు ఈ 50 క్వశ్చన్లోనే ఉంటాయి. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంట్. ఓకేనా? ఎలా నేను సాల్వ్ చేస్తున్నాను, అసలు ఏ ఫామ్ లో ఉపయోగిస్తున్నానో చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1లో ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉన్న క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ లో ఏం అసలు మన ఫార్ములా అనేవి ఏం కావాలి? ఫార్ములాస్ ఏం కావాలంటే ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏ ఫార్ములా రాయాలంటే tan x ప్లస్ సి. ఓకేనా? దాని తర్వాత ఇంటిగ్రల్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏం లేదు, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అంతే. ఏంటి? ఈ టు ది పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈ టు ది పవర్ ఆఫ్ డిఎక్స్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దట్స్ ఆల్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటంటే మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? దట్స్ ఆల్. ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చేసేస్తారు. ఇప్పుడు చూడండి, సపరేట్ రాస్తా. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఫస్ట్ ఇచ్చింది రాయాలి. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు సపరేట్ చేసి రాద్దాం. ఓకేనా? ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్, మరి దీనికి కూడా సపరేట్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసాం. మళ్ళీ ఇంటిగ్రల్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఈ డిఎక్స్ ఇక్కడ రాసానమ్మా, అన్నిటికీ వర్తిస్తుంది. డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? ఏం లేదు, అన్నిటికీ ఇక్కడ ప్లస్ సి వచ్చింది, ఇక్కడ ప్లస్ సి వచ్చింది, ఇక్కడ ప్లస్ సి వచ్చింది. కాబట్టి కాన్స్టెంట్ గా అంటే కామన్ గా సి రాస్తాను లాస్ట్ లో. ఇక సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? tan x మైనస్, ఇక్కడ ఏముంది మైనస్ పెట్టానా? ఇంటిగ్రల్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇదేంటమ్మా ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? మైనస్ కాస్ ఎక్స్. అంతే, క్వశ్చన్ ఓవర్. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ సెకండ్ క్వశ్చన్ లో మనకి ఏం కావాలి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఉంది. ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 9 అంటే ఎన్ అంటే నెంబర్, న్యూమరికల్. ఎన్ అంటే న్యూమరికల్. ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. దాని తర్వాత ఇంటిగ్రల్ ఇది ఎలా ఉందంటే ఇది ఇది ఎక్స్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనే ఫార్ములాలో ఇది ఉంది. అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 9 ఏ అంటే ఏంటి? ఏ అనేది 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఏదన్నా న్యూమరికల్ వాల్యూ ఉండొచ్చు. దానిపైన ఎక్స్ ఉంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది కంపేర్ చేయండి. ఏ అంటే 10 అయినా అవ్వచ్చు, న్యూమరికల్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? దెన్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. నెక్స్ట్ వన్, అది మీకు ఇంకా ఈ రెండితో మనం ఇది చేయొచ్చు. ఓకేనా?
నో ప్రాబ్లం. కాన్స్టెంట్ అనేది ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కాన్స్టెంట్ ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు పుట్ ద కాన్స్టెంట్ బిసైడ్ ఆఫ్ ఇంటిగ్రల్. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ x to the power of 9 ప్లస్ 9 to the power of x ప్లస్ 9x dx. ఇలా ఉన్నదాన్ని మనం స్ప్లిట్ చేయాలి. వీ హ్యావ్ టు స్ప్లిట్ దిస్ గివెన్ క్వశ్చన్. ఇంటిగ్రల్ x to the power of 9 dx ప్లస్ ఇంటిగ్రల్ 9 to the power of x dx ప్లస్ ఇంటిగ్రల్ 9 అనేది ఏంటమ్మా, కాన్స్టెంట్ x. x పైన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు dx. ఓకేనా, x పైన ఏమీ లేకపోతే దే హ్యావింగ్ 1, x హ్యావింగ్ 1. దెన్ ఇది ఎలా కనబడుతుంది, x to the power of n ఫామ్ లో కనబడుతుంది. x to the power of n ఫామ్ లో కనబడుతుంది కాబట్టి x to the power of 9 plus 1 by 9 plus 1 plus 9 to the power of x and a to the power of x, 9 to the power of x by log 9 plus ఇక్కడ చూడండి 9 ఇక్కడ పెట్టి x to the power of 1 plus 1 by 1 plus 1 plus c. దీనికి మళ్ళీ ఏం చేయాలి, x to the power of 10 by 10 plus 9x log 9 plus 9 x square by 2 plus c. సెకండ్ క్వశ్చన్ ఓవర్. మరి థర్డ్ క్వశ్చన్ నేను ఇదన్నీ చెప్పను, ఇక్కడ ఒకటే ఒక ఫార్ములా చెప్తున్నా. ఇక్కడ ఒక ఫార్ములా మీరు నేర్చుకున్నారు, ఇక్కడ ఒక ఫార్ములా నేర్చుకున్నారు, ఇక్కడ ఒక ఫార్ములా నేర్చుకున్నారు. ఈ రెండు ఎన్ని ఫార్ములా నేర్చుకున్నారు, 1 2 3 4 5. వి నో దట్ ఇంటిగ్రల్, మళ్ళీ మనకి ఏం ఫార్ములా వచ్చు, ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ డిఎక్స్ ఫార్ములా తెలుసు. అంటే మోడల్ నెంబర్ 1 మోడల్ నెంబర్ 2 తెలుసు. మోడల్ నెంబర్ 2లో మోడల్ నెంబర్ 3లో ఏం చెప్పాను, ఇంటిగ్రల్ 1 by x dx is equal to log x plus c. ఆ ఫార్ములా ఇక్కడ వస్తుంది. అంటే నేను ఫస్ట్ లో మిమ్మల్ని ఫార్ములాస్ అనేది బట్టిను, ఫార్ములాస్ అనేది బట్టి పట్టక్కల్లా, ప్రాబ్లమ్స్ ఉంది ఎలా రాయాలి అది మాత్రం తెలుసుకుంటే చాలు. ఈ 50 క్వశ్చన్స్ చేస్తా కదా, ఈ 50 క్వశ్చన్స్ లోపల ఆ ఫార్ములాస్ అన్ని వచ్చేస్తాయి మీకు. నో ప్రాబ్లం, నో బట్టి అసలు పట్టక్కల్లా, ఓన్లీ టు సీ ద క్వశ్చన్ అండ్ రైట్, దట్స్ ఆల్. ఓకేనా, సొల్యూషన్ రాస్తే ఇంటిగ్రల్ x to the power of 7 plus 7 to the power of x plus 7 by x dx. ఫస్ట్ ఉన్నట్టు రాసేయాలి, దాని తర్వాత డివిజన్ చేయాలి, సపరేట్ చేసుకోవాలి. x to the power of 7 dx ప్లస్ ఇంటిగ్రల్ 7 to the power of x dx ప్లస్ 7 అనేది ఏంటమ్మా, కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఏం చేయాలి, ఇంటిగ్రల్ బయట రాసుకోవాలి, బిసైడ్ ఆఫ్ ద ఇంటిగ్రల్ రాసుకోవాలి. దాంతో 1 by x dx. ఓకే, రాసిన తర్వాత మనకి ఏం తెలుసు, x to the power of n ఫామ్ లో ఉంది అంటే ఈ ఫామ్ లో ఉంది కాబట్టి ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాలా. n అంటే ఏంటి, 7. n అంటే ఏంటి, 7 plus 1. x to the power of 7 plus 1 by 7 plus 1 plus 7 to the power of x by log a. ఇది ఏ కదా, a to the power of x ఫామ్ లో ఉంది dx, a to the power of x by log a. a అంటే ఏంటి, ఇక్కడ a అంటే ఏంటి, 7, అంటే 7 వచ్చింది. మళ్ళీ x రాయకూడదు, ఇక్కడ log x అని రాయకూడదు, తప్పు కొడేస్తారు. దాని తర్వాత ఇంటిగ్రల్ 1 by x dx అంటే ఏంటి, log x plus c. ఓకే, x to the power of 8 by 8 plus 7x by log 7 plus log x plus c ఓవర్. నెక్స్ట్ వన్ సొల్యూషన్. ఇది మీకు వచ్చేసినట్టే ఓవర్. ఇక్కడ ఒక చిన్నది ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, 2 ఉంటే ఏంటి, ఇప్పుడు ఇఫ్ ఈవెన్ ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఒక ఫార్ములా తెలియాలి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, 2 ఉన్నప్పుడు అక్కడ ఏదో ఉంది, 2 into 1 అని ఉంది అనుకోవాలి. ఫస్ట్ ఇచ్చింది ఇంటిగ్రల్ x to the power of 3 plus 3 to the power of x plus 2 dx అని రాస్తే సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ x to the power of 3 dx plus ఇంటిగ్రల్ 3 to the power of x dx plus 2 అనేది కాన్స్టెంట్, 2 into 1 ఉందని అనుకున్నాం, ఇంటిగ్రల్ 1 dx. ఓకేనా, దెన్ we have ఇది ఎలా ఉందమ్మా, ఇట్ విల్ షో యాజ్ లైక్ దిస్, x to the power of n dx. అప్పుడు ఏం రాయాలి, x to the power of n plus 1 by n plus 1 plus c అనే ఫార్ములా ఉపయోగించుకుని ఇది రాస్తున్నాం. x to the power of 3 plus 1 by 3 plus 1, తర్వాత a to the power of x dx ఫార్ములా ఏంటమ్మా, 3x by log 3 ప్లస్ 2 ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటి, x 2ax ప్లస్ c. ఇక్కడ x to the power of 4 by 4 plus 3 to the power of x log 3 plus 2x plus c. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 లో మనకి ఏం తెలుసు, we know the formulas of ఇంటిగ్రల్ sin x dx అంటే ఏంటి, మైనస్ cos x ప్లస్ c. తర్వాత ఇంటిగ్రల్ cos x dx అంటే ఏంటి, sin x ప్లస్ c. ఓకేనా, ఇక్కడ మనకి ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ లో we have to know about the ఇంటిగ్రేషన్ ఫార్ములా అండ్ డిఫరెన్షియేషన్ ఫార్ములా. నేను మోడల్ నెంబర్ 1 లో మోడల్ నెంబర్ 2 లో 2 ఫార్ములాస్ ఉపయోగించాను, మళ్ళీ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ కూడా ఉపయోగించాను. కానీ ఇక్కడ 3 మార్క్స్ క్వశ్చన్ మోడల్ నెంబర్ 4కి వచ్చాం మనం, అంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ కదా, ఇక్కడ మొత్తం ఇంటిగ్రేషన్ ఫార్ములాసే ఉంటాయి. ఓకేనా, ఆ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కొత్తవి కూడా ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ లో 6 వరకు వచ్చాయి కదా, 7, 8 దానిలో ఇంకా 4 క్వశ్చన్ మళ్ళీ రేపు చెప్తాను. అప్పుడు ఇంకా న్యూ ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. బట్టి కొట్టమాకండి, బట్టి కొడితే ఏం రాదు. ఓకేనా, సొల్యూషన్ ఇంటిగ్రల్ cos x minus sin x dx. ఓకే, ఇంటిగ్రల్ cos x dx minus ఇంటిగ్రల్ sin x dx. What do you mean by cos x, sin x? ఓకేనా, sin x, cos x అంటే ఏంటి, sin x మైనస్ sin x అంటే ఏంటి, మైనస్ cos x ప్లస్ c. మళ్ళీ ఇంకోసారి రాద్దాం, sin x ప్లస్ cos x ప్లస్ ఏం లేదు, బ్రాకెట్ లో మైనస్ ఏమైంది, పాజిటివ్. దాని తర్వాత we know the cos square x formula, we know the 1 by x dx formula, it is enough. But what the formula of this one, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ 1 by 2 root x dx కి ఫార్ములా ఏంటంటే రూట్ ఎక్స్ ఏంటి, రూట్ ఎక్స్ dx, సారీ రూట్ ఎక్స్ ప్లస్ సి. చూసారా, నేను కూడా తప్పు రాశాను. వి విల్ మేక్ మిస్టేక్ బట్ రెక్టిఫై, ప్రాక్టీస్ మోర్. ఓకే, వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ విల్ కమ్, నథింగ్ టు వరీ. ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చింది ఫస్ట్ రాసుకోవాలి. గివెన్ దట్, నిన్న నుంచి నేను గివెన్ దట్ రాయాల, కంపల్సరీ గివెన్ దట్ కి 1 మార్కు. మళ్ళీ ఇంకో స్టెప్ ఉంది, ఇంటిగ్రల్ 1 by 2 root x plus 7 secant square x plus 1 by x dx. దీనికి ఇంకో మార్కు. దాని తర్వాత స్ప్లిట్ చేస్తాం కదా, దానికి ఇంకో మార్కు. ఇంటిగ్రల్ 1 by 2 root x dx సపరేట్ గా రాస్తున్నాం, dx ప్లస్ 7 అనేది కాన్స్టెంట్ బయట రాశాను, ఇంటిగ్రల్ secant square x dx. తర్వాత మళ్ళీ ఇంటిగ్రల్ 1 by x dx. ఏమని చెప్పాను, 1 by ఇంటిగ్రల్ 1 by 2 root x dx అంటే ఏంటి, రూట్ x ప్లస్ 7 ఇంటిగ్రల్ secant square x అంటే ఏంటి, tan x ప్లస్ 1 by x ఇంటిగ్రల్ అంటే ఏంటమ్మా, log x.
log x plus c. The video is ended. Please share, subscribe my channel and share to your diploma friends. These classes are very useful for them. నా వీడియోస్ చూసినట్లయితే అన్ని నేను A to Z మొత్తం చెప్తాను in the point of view end examination. Okay, thank you for listening.